వేంపల్లి మండలంలోని రామిరెడ్డిపల్లెలో హత్యాయత్నంకు పాల్పడిన కేసులో 24 గంటల్లోనే డైనా డాగ్ కేసును ఛేదించిందని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. వేంపల్లి పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మురళీనాయక్ విలేకరులతో మాట్లాడుతూ వేంపల్లి మండలంలోని రామిరెడ్డిపల్లెలో హరిజనవాడలో దాసిగాళ్ల సుబ్బమ్మ బుధవారం రాత్రి తన ఇంటి ముందు నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పొడిచి పారిపోవడం జరిగింది. దీంతో కేసును ఛేదించేందుకు ప్రత్యేకమైన చొరవ తీసుకుని కేసు డిటెక్ట్ నిమిత్తం డైనా డాగ్ ద్వారా నేర స్థలానికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. డైనా డాగ్ ఇచ్చిన క్లూస్ ఆధారంగా కేసును 24 గంటల్లోనే ఛేదించినట్లు తెలిపారు. హత్యాయత్నంకు పాల్పడిన చంద్రయ్యను అరెస్టు చేసినట్లు తెలిపారు. సుబ్బమ్మకు అదే గ్రామానికి చెందిన చంద్రయ్యకు గత 5 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చంద్రయ్యను సుబ్బమ్మ దూరం పెట్టడంతో తట్టుకోలేక సుబ్బమ్మను చంద్రయ్య చంపడానికి ప్రయత్నం చేసినట్లు తెలిపారు. మంచం పైన అరిగిన వాళ్ళు పొడి చేసిపోయినారు, సాగు బతుకుల మధ్య ఉంది అని చెప్పి ఫోన్ రాగానే వారు స్పందించడం అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత తిరిగి మన కేసు గవర్నర్ మా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. హత్యాయత్నం కేసు కానీ మహిళ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా ఒక క్లూస్ టీము పులివెందుల నుంచి ఒకటి, అదే రకంగా కడప నుంచి మనకు డాగ్ ఏదైతే డైనా స్నీపర్ అనే డాగ్ స్క్వాడ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ డాగ్ స్క్వాడ్ చేసిన సందర్భంలో ఆ నేర స్థలానికి మన ఇన్స్పెక్టర్ నరసింహులు గారు, అదే రకంగా ఎస్ఐ తిరుపాల్ నాయక్ గారు, అదే రకంగా తాహిర్ హుషేన్ అనేటువంటి ఎస్ఐ గారు వారి సిబ్బందితో అక్కడ వెళ్ళారు. ఏదైతే నేరం జరిగిందో ఆ ప్రాంతంలో ఈ డాగులు కూడా పిలుచుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే నేర స్థలంలో స్మెల్ చూపించిన తర్వాత అక్యూజులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిని, ఆమె పేరు సుబ్బమ్మ, ఆ సుబ్బమ్మను ఎక్కడైతే పడుకుందో మంచం పైన అక్కడ స్మెల్ చూపించి మన డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ గారు నేరం చేసి పరిగెత్తిపోయింటాడో ఆ రూట్ నుంచే మన డాగు పోవడము, ఫస్ట్ ఆ డాగు నేర స్థలం నుంచి స్ట్రీట్ నుంచి ఒక సిమెంట్ రోడ్ నుంచి పోవడము, మెయిన్ రోడ్ ఏదైతే పులివెందుల నుంచి విఎన్పల్లికి రోడ్ సైడ్ పోతుందో ఆ రోడ్ సైడ్కు పోవడము, ఆ రోడ్ సైడ్ నుంచి పోయి మళ్ళా అక్యూజులు ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజుల హౌస్కు బ్యాక్ సైడ్ నుంచి రావడం, ఆ డాగ్ కూడా ఇంట్లో కూడా పోవడము, అక్కడ ఇతను ఏదైతే కత్తితో పొడిచినాడో స్మోకర్తో అక్కడ బ్లడ్ అంతా ఉన్నది, అతను తుంచుకోవడం జరిగింది. ఏదైతే నేర స్థలంలో ఉన్నటువంటి బ్లడ్ అక్యూజులు ఏదైతే ఉన్నాడో చంద్రయ్య, వాళ్ళు ఉండేటువంటి గొడ్డకునేటువంటి రక్తం ఆ స్మెల్తో ఆ చంద్రయ్య అనేటువంటి వ్యక్తులు చేసినాడని చెప్పి మనకు కంక్లూజన్ రావడం జరిగింది. అది మన డాగ్ చేసినటువంటి ఈ డాగ్ చేసినటువంటి ఇదనమాట. సో ఆ రకంగా 24 గంటల కాకనే కేసు అయితే ఛేదించడం జరిగింది. వివరాల్లో పోతే ఈ సుబ్బమ్మకు అండ్ చంద్రయ్యకి వాళ్ళ బంధువులే, సేమ్ కమ్యూనిటీ. గత 5 సంవత్సరాల నుంచి ఇద్దరికి వివాహేతర సంబంధం అంటే అక్రమ సంబంధం ఇద్దరి మధ్య ఉన్నింది. ఈ మధ్యన ఆమె తన మనసును మార్చుకుంది. ఇతనితో ఏదైతే అక్రమ సంబంధం ఉందో ఇది మంచిది కాదని చెప్పి చెప్పడం వల్ల ఆమె స్టాప్ చేసుకున్న తర్వాత ఇతనిలో మార్పు చేయలేదు. 5 సంవత్సరాల నుంచి నాతో అనుబంధంగా ఉండి ఈరోజు నువ్వు నన్ను వదిలేస్తావా, నువ్వు బతికేదానికి వీల్లేదని చెప్పి పన్నాగం బట్టి అతను ఆమె ఒంటరిగా 29వ తారీఖు నైట్ వాళ్ళ ఇంటి ముందర మంచం వేసుకొని మంచం పైన దుప్పట్టేసుకొని పడుకుంటే ఆయన ఏదైతే మన చెప్పులు కుడతారో ఆ చెప్పులు కుట్టేటప్పుడు ఒక పోకర్ అనేది ఒకటి ఉంటుంది, ఇది ఉంటుంది. దీంతో ఒక 2-3 టైమ్స్ పొడవడం జరిగింది. ఆమె ఛాతి పైన, ఆమె యొక్క రిబ్స్ పైన పొడవడం జరిగింది. ఈ ఏదైతే ఛాతి పైన పొడిచినారో కరెక్ట్గా లంగ్స్లో దాకా పోయింది అనమాట. లంగ్స్లో పోయిన తర్వాత అక్కడ కొద్దిగా డిస్టర్బ్ వాతావరణం ఏర్పడింది, ఇన్ఫెక్షన్ ఉంది. బాగానే ఉన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్. బట్ డాక్టర్ వాళ్ళు